హలో అందరికీని. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక ట్రేడ్ తీసుకున్నా బ్యాంక్ నిఫ్టీలో. దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఈరోజు సెకండ్ హాఫ్‌లో నేను 2 ట్రేడ్‌లు తీసుకున్నాను. దానికి లాజిక్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డే టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం బ్యాంక్ నిఫ్టీలో. అసలు ట్రెండ్ ఏం చెప్తుందని చెప్పి చూద్దాం. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ అనేది బుల్లిష్‌లో ఉంది బ్యాంక్ నిఫ్టీది. అండ్ మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైనా ఒక క్యాండిల్ లో గాని బ్రేక్ అయిందంటే ట్రెండ్ అంటే కొద్దిగా వీక్‌నెస్ చూపిస్తుంది. కిందకి రావడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉందని చెప్పి. సేమ్ అలాగే క్యాండిల్ పైన గాని బ్రేక్ అయ్యి క్లోజ్ అయిందంటే మనం ట్రెండ్ కంటిన్యూ చేస్తది. సెల్లర్స్ అనేది వీక్ అవుతున్నారు. బయర్స్ అనేది స్ట్రాంగ్ అవుతున్నారు అని చెప్పి చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో, ప్రెజెంట్ ఉన్న టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూస్తే డే టైమ్ ఫ్రేమ్‌లో నాకు ఒక చిన్న వీక్‌నెస్ కనిపిస్తుంది. కిందకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎప్పుడైతే ఓవరాల్‌గా ఓవరాల్‌గా అయితే ఇప్పుడు మనకి ఈ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూస్తే మనకి ట్రెండ్ డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం కొద్దిగా రీటెస్ట్ చేస్తదని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇది ఈక్విలిబ్రియం డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం పెట్టుకున్నాను. అంటే ఇది ప్రీమియంలో ఉంది అండ్ డిస్కౌంట్‌లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం జస్ట్ ఒక హోప్ పెట్టుకోవచ్చు. సో, నేను కరెంట్ టైమ్ ఫ్రేమ్ నేను 1 అవర్ తీసుకున్నాను. అండ్ 1 అవర్‌లో తీసుకున్నాక మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఒక హయ్యర్ హై అంటే ఇక్కడ ఏం సప్లై లేదు. జస్ట్ ఒక హయ్యర్ హై నుంచి రీటెస్ట్ చేసుకుంటూ కిందకొస్తుంది. రీటెస్ట్ చేసుకుంటూ కిందకొచ్చిన తర్వాత నేను ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాను. అండ్ ఇక్కడ మనకి హయ్యర్‌లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసే ముందు నాకు ఒక సప్లై అంటే డిమాండ్ టు సప్లై కన్వర్ట్ చేసింది. అంటే ఇది డిమాండ్ కదా! ఆ డిమాండ్ కాస్త బ్రేక్ చేసి సప్లై కింద కన్వర్ట్ చేసింది. సో, సప్లై కింద కన్వర్ట్ చేసినప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూస్తే నాకు ఇక్కడ ఒక ఇండ్యూస్‌మెంట్ ఉండేది. అంటే డిమాండ్ ఉండేది. ఇండ్యూస్‌మెంట్ డిమాండ్ అండ్ ఇక్కడ ఒక ఇండ్యూస్‌మెంట్ డిమాండ్ ఇవన్నీ ఇంక బ్రేక్ అయిపోయాయి కాబట్టి ప్రీవియస్ హైయర్‌లో ఇదంతా కలెక్ట్ చేసుకుంటూ పైకి వెళ్ళి బ్రేక్ అయింది కాబట్టి ఇది నాకు ఒక హైయర్ లో. అండ్ ఆ హైయర్‌లో ఒరిజిన్‌తో ఎక్కడ మిటిగేట్ చేసలేదు కాబట్టి ఇది ఒక ఇండ్యూస్‌మెంట్ హైయర్‌లో. అంటే బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ హైయర్‌లోనని చెప్పి ఇండ్యూస్‌మెంట్ హైయర్‌లతో మెన్షన్ చేస్తున్నాను. అండ్ కిందకొచ్చిన తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఎక్కడైనా ప్రీవియస్‌గా హోల్డ్ చేసి వస్తుందంటే ఇది కూడా ప్రీవియస్‌గా ఎక్కడి నుంచి హోల్డ్ చేసి లేదు. సో, ఈ డిమాండ్ మీద కూడా నేను అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేను. అండ్ ప్రీవియస్‌గా ఇది ఆల్రెడీ మిటిగేట్ అయింది ఆర్డర్ ఫ్లో మొత్తాన్ని. సో, నేను ఎక్కువ రెస్పెక్ట్ చేయట్లేదు. మార్కెట్ అనేది ఎప్పుడైతే మనకి సప్లై నుంచి డిమాండ్ నుంచి సప్లై కన్వర్ట్ చేసిందో నేను లోవెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళి ఒకసారి చెక్ చేశాను కన్ఫర్మేషన్‌కి. 15 మినిట్స్ చూసినట్టయితే ఇక్కడ 15 మినిట్స్‌లో కూడా సేమ్ మనకి అదే చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చింది. మనం 15 మినిట్స్‌లో ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది. మీరు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ఈ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది. సో, ఇదంతా నాకు సప్లై కింద కన్వర్ట్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి సెల్లర్స్ అనేది కిందకి తీసుకొచ్చారు కదా! సో, నేను ఇప్పుడు లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళాను. మనం ఫస్ట్ చేంజ్ ఆఫ్ ఇప్పుడు ఇదంతా కంప్లీట్‌గా నాది సప్లై కదా! అంటే ఫస్ట్ ఇది డిమాండ్ ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో అప్పుడు మనకి ఇక్కడ సప్లై కింద కన్వర్ట్ అయింది. సో, నేను లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళాను. లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి. ఇది బ్రేక్ అయింది. స్ట్రక్చర్ ఇక్కడ బ్రేక్ అయిందా? బ్రేక్ అయిన తర్వాత లోపలికి వెళ్ళింది. మన సప్లైని మిటిగేట్ చేసింది. సప్లైని మిటిగేట్ చేసిన తర్వాత మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది? ఇక్కడ ఏం లేదు. అన్‌మిటిగేటెడ్ జోన్ జస్ట్ అన్‌మిటిగేటెడ్ జోన్ నుంచి ఫాలో అవుతుంది. అండ్ కిందన ప్రీవియస్ పుల్ బ్యాక్ ఏదైతే ఉందో మన లోయెస్ట్ పాయింట్ దాన్ని బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ కరెక్టర్ అయిందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. చేంజ్ ఆఫ్ కరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కి వెళ్తే మనం ప్రీమియం డిస్కౌంట్‌లో ప్రీమియంలో ఎక్కడి నుంచైనా సప్లై చేద్దామని వెయిట్ చేశాను. సో, ఇక్కడ ప్రీమియంలో ఎంటర్ అయిన వెంటనే మనకి రెడ్ క్యాండిల్ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇచ్చింది. అంటే ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. సో, ఇది ఎక్కడి నుంచి బ్రేక్ చేసిందని చెప్పి చూస్తే ఇది కూడా ఎక్కడా లేదు. ఇది ప్రీమియంలో ఒక పుల్ బ్యాక్ ఉంది. ఇండ్యూస్‌మెంట్ పుల్ బ్యాక్. దానికంటే పైన ఇంకో ఇండ్యూస్‌మెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఆ పుల్ బ్యాక్ ప్రీమియంలో ఉంది. సో, దీన్ని కూడా రెస్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి నేను వెయిట్ చేశాను. సో, ఇది బ్రేక్ అయిన తర్వాత నేను దీన్ని హై బ్రేక్ చేయడానికని వెయిట్ చేశాను. అంటే ఇక్కడ పైన అందరూ సెల్లింగ్ చేస్తారు కదా! ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నాక మన ఇండ్యూస్‌మెంట్ సప్లైని ట్యాప్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నా ఇండ్యూస్‌మెంట్ సప్లై. సారీ. ఇది నా ఇండ్యూస్‌మెంట్ సప్లై అండ్ ఆ ఇండ్యూస్‌మెంట్ సప్లైని ట్యాప్ చేసింది. ట్యాప్ చేసి వచ్చిన తర్వాత సేమ్ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే లో బ్రేక్ చేసిందో నాకు కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో, రిజెక్షన్ వస్తదని చెప్పి. ఆల్రెడీ మనకి ఇన్ని అంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ సప్లై ఉంది. చేంజ్ ఆఫ్ రేట్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో అయింది. అండ్ లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లోను చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత ప్రీమియంలోకి వచ్చింది. సో, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుందామని చెప్పి వెయిట్ చేశాను. ఓవరాల్‌గా నేను ఇక్కడ మిస్ అయిన ఈ 5-10 మినిట్స్ నేను ఇక్కడ అవైలబుల్ లేను. తర్వాత నేను మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో అప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ కొద్దిగా లేట్‌గా తీసుకోవడం వల్ల
అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏదైతే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ మిటిగేట్ చేసింది. ఓన్లీ ఇక్కడ అన్మిటిగేటెడ్ జోన్ ఇది ఒకటే ఉంది గ్రీన్ క్యాండిల్ హైలో. ఇన్ కేస్ ఇక్కడ నుంచి లో బ్రేక్ అంటే హై బ్రేక్ చేసిన తర్వాత ఈవెన్ దీన్ని మిటిగేట్ చేసినా ఇంకా పైన సప్లైని ఇంకా పూర్తిగా మిటిగేట్ చేయలేదు. సో నేను నా స్టాప్ లాస్ని లైక్ ఇంత పెద్ద రిస్క్ రివార్డ్తో ఇలా 50 పాయింట్స్ తీసుకెళ్ళడం ఆప్షన్స్లో ఒక విధంగా కరెక్ట్ కాదు. సో అందుకే నేను ఇంకో ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి నేను ఫస్ట్ అయితే ఈ ఎంట్రీకి నేను ప్లాన్ చేశాను. ఎక్కడ నాకు ఆల్రెడీ ఇక్కడ నెగిటివిటీ ఉంది, ఎందుకంటే ఇది కూడా వెళ్తుంది ఎక్కడి నుంచి లేదు, ఒక అన్మిటిగేటెడ్ జోన్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే. సో ఈ టార్గెట్ నేను ఇప్పుడు ఎంట్రీ అయితే తీసేసుకున్నాను. టార్గెట్ చూద్దాం 1 అవర్ ప్రకారం కదా నేను ప్లాన్ చేశాను. 1 అవర్లో నేను చూసి సో 1 అవర్ ప్రకారం నాకు ఒక ఫస్ట్ ఇండ్యూస్మెంట్ ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఉంది. మీకు ఆల్రెడీ పుల్ బ్యాక్ చెప్పాను. ఈ ఇండ్యూస్మెంట్ డిమాండ్ కూడా ఎక్కడి నుంచి హోల్డ్ చేసి రావట్లేదు ఏ సప్లైని. సో ఇది కూడా ఆల్రెడీ ఇండ్యూస్మెంట్. సో ఇండ్యూస్మెంట్ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. సెకండ్ టార్గెట్ ఇక్కడ నాకు ఒక డిమాండ్ ఉంది. ప్రీవియస్ ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ చేసే ముందు ఇక్కడ ఒక సప్లై ఉండేది, ఆ సప్లైని హోల్డ్ చేసి పైకి వెళ్ళింది. సో ఇది డిమాండ్ కింద కన్సిడర్ చేశాను. సో దీని ఎంట్రీ ఒకసారి చెప్తాను. సెల్లింగ్ది నేను సో ఈ పిక్చర్లో చూడండి, సేమ్ అదే మీకు సెల్లింగ్ది ఆప్షన్ చెప్పాను కదా. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత నేను సేమ్ ఈ క్యాండిల్ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ దీని మీదే పెట్టుకున్నా. అండ్ టార్గెట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఫస్ట్ టార్గెట్ అనేది నేను ఇక్కడ లో బ్రేక్ చేయడానికి అని చెప్పి పెట్టుకున్నాను 57,015ని. సో ఆ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సో ఫస్ట్ టార్గెట్ నేను మెన్షన్ చేసినట్టు 57,000 ఏదైతే ఉందో లెవెల్, ఆ 57,000 లెవెల్ బ్రేక్ అయినానికి వెయిట్ చేశాను. 57,000 లెవెల్కి అది ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత కింద మనకి ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఒక డిమాండ్ ఉందని అక్కడ వరకు ట్రైల్ చేసుకున్నాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1:11 1:10 ఆల్మోస్ట్ 1:11 ఇక్కడ టార్గెట్ రీచ్ అయింది. ఇక్కడ టార్గెట్ రిసీవ్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఆల్రెడీ డిమాండ్ ఉందని తెలిసినప్పుడు నేను సేమ్ అదే లోయెస్ట్ టైం ఫ్రేమ్లో మళ్ళీ అదే క్యారెక్టర్ చేంజ్ అయిన వరకు వెయిట్ చేశాను. సో 1 అవర్ ప్రకారం ఇక్కడ ఆల్రెడీ నాకు డిమాండ్ ఉంది తెలుసు కాబట్టి ఈ డిమాండ్లోనే నేను ఎంట్రీ తీసుకుందని చెప్పి వెయిట్ చేశాను. అండ్ ఇన్ కేస్ మనకి 1 డే ప్రకారం కిందకి రావాలి అంటే మన డిస్కౌంట్లో రావాలి అనుకుంటే 1 డే ప్రకారం ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఒక డిమాండ్ కూడా ఉంది. స్ట్రాంగ్ కాదు, లోయెస్ట్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ డిమాండ్, బట్ ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ డిమాండ్ ఉంది. సో దీన్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ పైకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఫాల్ చేద్దాం అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకే ఇక్కడ నాకు ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఉంది 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం కాబట్టి ఈ గ్రీన్ జోన్లోనే నేను లోవెస్ట్ టైం ఫ్రేమ్కి వెళ్ళాను. సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా యూస్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది, ఆల్మోస్ట్ ఫాలో అయింది. మళ్ళీ దాని తర్వాత ఇది లో, ఇది హై, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత లాస్ట్ మనకి పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది కదా, ఆ పుల్ బ్యాక్ ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ కరెక్టర్ అయింది. సో చేంజ్ ఆఫ్ కరెక్టర్ అయిన తర్వాత నేను సేమ్ ఇక్కడ నుంచి ప్రీమియం డిస్కౌంట్ అనేది పెట్టుకున్నాను ఎక్కడి నుంచి అయితే రిజెక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి. మీరు ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఎగ్జాక్ట్గా 0.5 లెవెల్ కిందకి వచ్చింది. సో డిస్కౌంట్ లెవెల్కి వచ్చిన తర్వాత నా ఏదైతే డిస్కౌంట్ లెవెల్కి ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా డిమాండ్ ఉందని వెయిట్ చేశాను. ఇక్కడ ఎక్కడ డిమాండ్ లేదు, బట్ డిస్కౌంట్ లెవెల్కి అయితే వచ్చింది. అండ్ డిస్కౌంట్ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ సప్లైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఈ రెడ్ క్యాండిల్ హైని ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ యాక్చువల్లీ నేను ఇక్కడే పెట్టాల్సింది, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ మిటిగేట్ చేయడానికి కూడా చాలా తక్కువ ఉంది లోయెస్ట్ టైం ఫ్రేమ్లో చూస్తే. నేను అందుకే దీనికి కొద్దిగా కిందనే పెట్టుకున్నాను ఈసారి, ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ ఒక ప్రాఫిట్ వచ్చింది కాబట్టి కొద్దిగా రిస్క్ ఎక్కువ తీసుకున్నాను. ఈసారి మళ్ళీ పై వరకు అని చెప్పి. సో ప్రజెంట్ అయితే నేను దీంట్లో హోల్డింగ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఇది ఒక 337 పాయింట్స్, బట్ ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ అయితే నేను గెయిన్ అయ్యాను ఇక్కడ వరకు చూస్తే, ఆల్మోస్ట్ 200 పాయింట్స్. బట్ నేనైతే నా ప్లాన్ దీన్ని మిటిగేట్ చేయడం 300 పాయింట్స్కి. సో రేపటి వరకు చూద్దాం. అండ్ లోవెస్ట్ టైం ఫ్రేమ్ ఏదైతే 15 అండ్ 5 మినిట్స్లో కూడా చూసినాను, నాకు ఎటువంటి సప్లై కనిపించట్లేదు. ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యి ఈ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇది మనకి ఇప్పుడు సప్లై కాబట్టి సేమ్ లోవెస్ట్ టైం ఫ్రేమ్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆర్డర్ ఫ్లో అంటే చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత సేమ్ నేను అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేస్తాను. ఇది ఆల్రెడీ దీని పని అయిపోయింది, దీన్ని మిటిగేట్ చేయడమే. సో ఈ సప్లైని మిటిగేట్ చేసిన తర్వాత మనకి రిజెక్షన్ వచ్చిందంటే దీని పని అయిపోయింది కాబట్టి ఈ డిమాండ్ ఇంకా బ్రేక్ అయిపోద్ది. ఇంకా అన్మిటిగేటెడ్ జోన్ ఉంది కదా అని చెప్పి నేను ఇంకా దాన్ని పట్టించుకోను. అది జస్ట్ చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మళ్ళీ పడిపోద్ది. మన టార్గెట్ ఇక్కడ 56,500 వరకు ఉండాలి. సో ఇది ప్లాన్. రేపు కమింగ్ రోజు ఏం జరుగుతుంది అనేది చూసి దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.